ఇట్లా మీరు చెప్పారు కదా, చాలా సార్లు ప్రోగ్రాంలల్లో నాకు జన్మనిచ్చింది తల్లిదండ్రులు అయితే పునర్జన్మనిచ్చింది మంత్రి హరీష్ రావు గారే అని చాలా సార్లు చెప్పారు. ఇలా హరీష్ రావు గారికి అన్యాయం చేసి పార్టీ మారడు కరెక్టేనా? ఆ రోజు కరోనా విపత్తు సమయాల్లో మా మున్సిపల్ ద్వారా మాకు ఒక ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా మాకు ఒక ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. మేము ఆ రకంగా ఎందుకు అన్నామనంటే, మాది బడుగు బలైన ప్రజలు, ఎస్సీ మైనార్టీ సోదరులు వాళ్ళు ఉంటారు. దళిత బంధు ఏదైతే నువ్వు పెట్టినవో దళిత బంధు నా వాడుకు ఎక్కువ ఇస్తావని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి హరీష్ రావు గారిని మేము ఎత్తుకోవడం జరిగింది. కానీ తొందరలోనే తను మమ్మల్ని దించేసి దళిత బంధు అనేది ఎవరికి కూడా వాళ్ళు ఒక 5గురికి ఇచ్చి మేము ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు ఇచ్చినని చెప్పించినటువంటి ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు దళిత బంధు విషయాల్లో దళితులను ఇబ్బంది పెట్టినటువంటి దళిత బంధు. ఈ దళిత బంధు విషయంకి వస్తే, మీ వార్డుకు వచ్చిన దళిత బంధులో సాకి ఆనంద్ గారికి సంబంధించిన కుటుంబ సభ్యులకే దళిత బంధు ఇచ్చుకున్నారని బయట ప్రజలు అంటున్నారు. వాస్తవానికి చెప్పాలంటే ఐదు దళిత బంధు ఇవ్వడం జరిగిందని పేర్లతో సహా క్లియర్ గా చెప్పగలుగుతాను. మీరు అడిగిన ప్రశ్న రైట్. నాకు ఇచ్చిన 5 జువ్వన్న ప్రసాద్ మాదిగ సమాజం, కొండి రాజవ్వ మాదిగ సమాజం, బత్తుల శ్రీనివాస్ 3, 4 సాకి శ్రీనివాస్, 5 గరిగె మహేశ్వర్. ఇంట్లో ఎవరు నా బంధువులు ఉన్నారో నా సొంత తమ్ముడు అంటే సాకి రఘు పెట్టినా ఒకసారి ఆలోచన చేయాలి. నా సొంత అల్లుడు ఉంటాడు నటరాజన్, పెట్టినా ఆలోచన చేయాలి. ఈ 5 నా బంధుత్వం ఎవరున్నారో చెప్పాలి.